నమస్తే. గాలి నమ్మడమేంట్రా బాబు అని అవాక్కవ్వకండి. మంచినీటిని కొనుక్కోవాల్సి వస్తుందని ఒకప్పుడు ఎవ్వరూ ఊహించుండరు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ని మాత్రమే కొనుక్కొని తాగుతున్నారు. అలాగే గాలిని కొనుక్కొని పీల్చాల్సిన రోజులు వస్తున్నాయి. నేను చెప్పేది అక్షర సత్యం. గాలిని డబ్బాల్లో పెట్టి అమ్మేస్తున్నారండి బాబు. ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి వాయువులు నింపిన ఆ చిన్న టిన్ను కాస్ట్ ఎంతో తెలుసా? ₹1000 పై మాటే. ఇంతకీ ఎక్కడ కొనుక్కోవాలా ఈ గాలి టిన్నుల్ని అనుకుంటున్నారా? నేను చెప్తానుగా. ఇటలీలో లేకోమో అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పెళ్లి కూడా జరిగింది. ఇక్కడి స్వచ్ఛమైన గాలిని డబ్బాల్లో నింపి కమ్యూనికా అనే సంస్థ అమ్మకానికి పెట్టింది. మీకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు మా గాలి డబ్బా మూత తెరవండి, మీ మూడు వెంటనే మారిపోతుంది అంటూ ట్యాగ్లైన్ కూడా పెట్టి ప్రచారం చేస్తోంది. చిన్న టిన్ను ధర ₹1000 పై మాటే. లేక్ కోమోకు వెళ్లే టూరిస్టులు ఇప్పుడు ఆ గాలి నింపిన డబ్బాలతో తిరిగి వస్తున్నారట. భూమి మీద ప్రతిదీ అమ్మకం సరికే అన్న మాట అబద్ధం కాదని నిరూపించే వ్యాపారం కదా ఇది. ఇక అప్పట్లో మన దేశంలో కూడా ప్యూర్ హిమాలయ ఎయిర్ పేరుతో గాలి అమ్మడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. ఆజ్ ఎయిర్, విటాలిటీ ఎయిర్ వంటివి కూడా అమ్మకాలు చేశాయి. ఇక మరో ప్రాంతంలో ఏకంగా బార్ని కూడా ఏర్పాటు చేశారు. బార్ అంటే లిక్కర్ బార్ అనుకునే రండోయ్, నేను చెప్పేది ఆక్సిజన్ బార్ గురించి. ఇక్కడికి వెళితే ప్రశాంతమైన గాలిని పీల్చుకోవచ్చట. అది ఎక్కడంటే మన ఇండియాలోనే. ఢిల్లీ వెళ్తే ఆక్సిజన్ బార్ మనకి కనిపిస్తోంది. 5 నిమిషాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు ₹300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇదే సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను కూడా అమ్ముతోంది. అయితే కొన్ని రోజుల నుంచి, అంటే 10 నుంచి 15 రోజుల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఎయిర్ ప్యూరిఫైర్లను కొనేవాళ్ల సంఖ్య కూడా దాదాపుగా చాలా పెరిగిపోయింది. అయితే ఈ గాలి కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తోంది. దేశంలోని 130 నగరాల్లో ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఇందుకోసం 11,211 కోట్లను కేటాయించింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరంలో ఈ ప్రోగ్రాం రన్ అవుతోంది. నోడల్ ఆఫీసర్లు అక్కడి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఇక ఇటు తెలంగాణలో కూడా హైదరాబాద్, నల్గొండ, సంగారెడ్డిలో కూడా ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. అట్లాగే కాలుష్యాన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతుగా పనిచేస్తున్నాయి. ఒక్క మన దేశంలో వాయు కాలుష్యం కారణంగా ఏటా దాదాపు 1,00,000 మందికి పైగా చనిపోతున్నారు. పెద్దలతో సహా పిల్లలతో దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మరి మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కూర్చోకుండా మనలో కూడా కొంత చైతన్యం రావాలి. 3 వంతుల నీరు, 1 వంతు భూమి అంటారు. అలాంటిది మినరల్ వాటర్ని కొనుక్కొని తాగే పరిస్థితి ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకేసాం. పీల్చే గాలిని కూడా కొనుక్కోబోతున్నామేమో. ఇలాంటివి వింటుంటే ఎలా బ్రతకగలమని భయమేస్తుంది కదా. ఇప్పటికైనా మేలుకోండి. కనీసం మన చుట్టుపక్కల పచ్చదనం ఉండేలా చూద్దాం. ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం. ఇది పాత మాటే అయినా గాలి కొనుక్కొని బ్రతికే కర్మ పట్టకుండా ఇప్పటి నుంచైనా మనం మారుదాం. గాలి కాలుష్యం నివారించడంలో మన వంతు పాత్ర మనం పోషిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి.